అప్పుడు మనం దాన్ని బట్టి ముందుగా గుర్తించగలిగితే మందులతో తగ్గించడమా, తర్వాత లేకపోతే ఇప్పుడు యాంజియోప్లాస్టీ అంటే హార్ట్కి ఎలా అయితే మనం రక్తనాళాలు మూసిపోతే యాంజియోప్లాస్టీ చేస్తామో అలా కాళ్ళకు కూడా రక్తనాళాలు మూసిన వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేస్తాం. అంటే ముందుగా గుర్తించగలిగితే పెద్ద పెద్ద సర్జరీలు కాలు కోల్పోవాల్సిన అవసరం ఉండదండి. Thank you doctors, మాకు బేసిక్ నాలెడ్జ్ ఇచ్చినందుకు about vascular surgery and vasculars. Now I would like to call Dr. Srinivas Rao garu, President IMA. గుడ్ మార్నింగ్. స్టేజ్ మీద ఉన్న అతిథులందరికీ నా నమస్కారం. వాస్కులర్ సర్జన్స్ ఈ విధమైన కార్యక్రమం చేయడం పబ్లిక్ అవేర్నెస్ రియల్లీ వెరీ అప్రిషియబుల్. అండ్ వాస్కులర్ సర్జన్స్ రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో బర్జర్స్ డిసీజ్ అని వస్తుంది, దాన్ని టీఏఓ అంటారు. వాళ్ళకి స్మోకింగ్ ఆపమన్నా వాళ్ళు ఆపరం, వాళ్ళ కాళ్ళు తీసేయడమే చాలాసార్లు చూస్తుంటాం మనం. అట్లాగే డయాబెటీస్ ఇన్సిడెన్స్ పెరిగింది. వీటన్నిటి వల్ల రక్తనాళాలు బ్లాక్ అవ్వటం, కాళ్ళకి స్పర్శ తగ్గిపోవటం, చిన్నగా యాంపిటేషన్కి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అవేర్నెస్ కాజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ అప్రిషియేట్ ఆల్ ద వాస్కులర్ సర్జన్స్ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sai Krishna sir, I would like to hear 2 words from you. Good morning everyone. I thank Surendra, Vijay and Suresh garu for conducting such a beautiful program today. Awareness is the most important factor, key factor. Prevention is better than cure antam kada. So in that way మనం వాస్కులర్ సర్జరీ తెలిస్తే దాని గురించి ఎందుకు చేసుకోవాలి, ఎలా రాకుండా ఉండాలి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు డయాబెటిక్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ అదర్ పెరిఫరల్ న్యూరోపతి ఉన్నవాళ్ళు, అంటే స్పర్శ తక్కువ ఉన్న వాళ్ళకి ఈజీగా దెబ్బలు తగలటం, హీలింగ్ తగ్గటం ఇలా జరుగుతూ ఉంటుంది. అలానే ఈ వాస్కులర్ కంప్రమైజ్ ఉంటే కూడా చాలామందికి చూస్తూ ఉంటాం, వేలు నుంచి కాలు దాకా తీసేయాల్సి వస్తుంది. వాటి ఎర్లీ సిమ్టమ్స్ కనుక్కోగలిగితే కనుక మనం మంచి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. అండ్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఆల్ డే కేర్ సైజెస్ కూడా చేస్తున్నారు డాక్టర్ గారు. అందరూ ఈ వ్యారికోల్ మీద చూస్తూ ఉంటారు, అందరూ ఆ కాలు మీద నరాలు ఉబ్బి బాగా స్లోగా డిస్కలరేషన్ వచ్చిన తర్వాత వ్యాస్కులర్ పుండ్లు పడుతూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న అది మామూలుగా చేస్తే మనం ఓపెన్ సర్జరీ చేయించుకోవాలి, ఒక 4 రోజులు 6 రోజుల దాపు రెస్ట్ తీసుకోవాలి, హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఈ వాస్కులర్ సర్జన్స్ తోటి ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ డూయింగ్. ఐ హావ్ డన్ ఇట్ ఇన్ హాస్పిటల్ ఆల్సో. డే కేర్ సర్జరీ మార్నింగ్ వచ్చి పేషెంట్ సాయంత్రం వెళ్ళిపోతున్నారు అండ్ వెరీ అఫోర్డబుల్ ఆల్సో. సో ఐ విష్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్ అండ్ హోప్ యూ కంటిన్యూ సచ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. Now I would like to call Dr. K. Vijayalakshmi garu, District Medical and Health Officer, Guntur District. Good morning to all. First, I congratulate the team of doctors arranging this program. This is the first program I am attending. So, chala baga organize chesaru. So, awareness చేయడం కోసం. So, amputation free world. So, the theme of the day. So, amputation దాకా వెళ్ళకుండా మనము ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద మన లైఫ్ స్టైల్ అండ్ మనం తీసుకునే ఆహారపు అలవాట్లు. సో ఈ డయాబెటిక్ రాకుండా, హైపర్ టెన్షన్ రాకుండా మన జాగ్రత్తలు తీసుకొని మన లైఫ్ స్టైల్ మార్చి రోజు మినిమం 1 hour వాకింగ్ కానీ లేదా యోగా కానీ చేస్తే ఈ హైపర్ టెన్షన్ కానీ డయాబెటిక్ కానీ రావు. సో మోస్ట్లీ మనకు డయాబెటిక్ వల్లే ఈ లాస్ ఆఫ్ సెన్సేషన్ ఇవన్నీ ఉండటం వల్ల అల్సర్స్ అవి ఫామ్ అయినప్పుడు మనకు యాంపుటేషన్ దాకా వెళ్తాం. సో అందరూ కూడాను మన లైఫ్ స్టైల్ని మార్చి ఈ స్మోకింగ్, బ్యాడ్ అలవాట్స్ ఇవన్నీ కూడాను మనం కంట్రోల్ చేసుకొని వాకింగ్ అండ్ యోగా చేస్తూ మన లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకుంటూ లైఫ్ స్పాన్ని కూడా పెంచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you, ma'am. Now I would like to call Srimati Gala Madhavi garu. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మంచి వార్మప్తో స్టార్ట్ చేశారు ఇవాళ ప్రోగ్రామ్ని. థ్యాంక్ యూ ఫర్ స్వప్న గారు. సో మీ జాయ్ని,
లేదంటే వాట్ ఎవర్ యూ ఎక్స్ప్రెస్ త్రూ యువర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాలా ఇంపార్టెంట్ అది బాడీలో. వాటి మీద కేర్ తీసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. అయితే ఈ మధ్యకాలంలో డయాబెటీస్, వెరికోస్ వెయిన్స్ లాంటివి బాగా స్ప్రెడ్ అవుతున్న టైంలో ఇలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నీడ్ చాలా ఉంది. ఎందుకంటే పీపుల్కి వీటి గురించి చాలా వరకు తెలీదు. చాలా ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఫైనల్ స్టేజ్లో మన డాక్టర్స్ని సంప్రదిస్తూ ఉంటారు. అప్పటికే వాళ్ళకి అవి తీసేయాల్సి వస్తూ ఉంటుంది. సో అంత దూరం వెళ్లకుండా కొంచెం ముందుగానే దాన్ని మీరు గుర్తించి మీరు కనుక డాక్టర్స్ని సంప్రదిస్తే దే ఆర్ ఆల్ దేర్ ఫర్ యూ టు హెల్ప్. అండ్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళకుండా చేయాలి అంటే, వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్ అలాగే ఫుడ్ హ్యాబిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా దాని బియాండ్ దే ఆర్ దేర్. కాబట్టి అంటే ఆల్మోస్ట్ అందరూ మెడికల్ స్టాఫ్ ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉన్న పీపుల్ ఇక్కడ నుంచున్నారు. బట్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ద కామన్ పీపుల్, వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా బయట ఇప్పుడు మీరు ఏదైతే వాక్ చేయబోతున్నారో మేబీ ఇట్స్ ఎ గుడ్ సైన్. అందరికీ అర్థమవుతుంది దీని ఇంపార్టెన్స్ ఏంటి అన్నది. సో ఇనిషియల్ స్టేజ్లోనే ప్రతి ఒక్కరూ డాక్టర్స్ దగ్గరకు వచ్చి వాళ్ళకి మీ కన్సర్న్స్ చెప్తే చాలా దూరం వెళ్లకుండా మీరందరూ హెల్ప్ చేయడానికి ఉన్నారు. అండ్ ఐ థ్యాంక్ all the organizers who have invited me for such an awareness program. Being part of it is very glad to me. Thank you, Andy. Thank you, ma'am. Now we are going to start the flag off. అందరు ముందుకు రావాలి. Mic